హాయ్ అండి. ఈ వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్‌గా నేను ఈ వీడియోలో చూపించున్నాను. గ్లాసున్నర కందిపప్పుకి 5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు ఒలుసుకున్నాయి. ఓ బాక్స్ తీసుకొని దాంట్లో మునక్కాడలు, బెండకాయలు, క్యారెట్, వంకాయ, అలాగే దోసకాయ, పసుపేసి 3 విజిల్ల దాకా వచ్చేదాకా పెట్టుకోవాలి. అయి ఉడికిపోయాక తీసి బాక్స్ తీసి పక్కకు పెట్టి పప్పు బాగా రుబ్బుకోవాలి. ఇలాగైతే లీటర్ నీళ్ళైతే తీసుకొని చింతపండు బాగా కలుపుకున్నాక చింతపండు తిప్పనేది తీసేసి పక్కకు పెట్టేసి ఈ పప్పులోతే ఆ చింతపండు అంతా రసం అంతా వేసేసాక ఇవి ఉడకపెట్టుకొని అయితే ఏ ఉన్నాయో అవి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. సరిపడగా సాల్ట్ అయితే వేసాను. తర్వాత ఒక చెంచాడు అయితే ధనియాలు, చిటికెడు కారం, కొద్దిగా కరివేపాకు తీసుకుని కలుపుకున్నాను. నిమ్మకాయ సైజు అయితే బెల్లం తీసుకున్నాను. బాగా మరగనివ్వాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. మరిగింది కాబట్టి పక్కన పెట్టుకున్నాను. వేరే కళాయి తీసుకుని ఆయిల్ అయితే వేసాక దాంట్లో అయితే మెంతులు అయితే కొద్దిగా వేసుకున్నాను. ఆవాలు ఆపు అయితే వేసాను. హాఫ్ చెంచా వేసాను. ఒలుచుకొని ఎల్లుల్లి గుళ్ళైతే వేసాను. 4 ఎండుమిరపకాయలు వేసాను. ఇవి బాగా కలుపుకున్నాక చిటికెడు ఇంగు వేసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మరుగుతున్న సాంబార్ అయితే దీంట్లో వేసుకొని తాలింపులో అయితే వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇదైతే ఈ సాంబార్ అన్నదైతే రైస్‌లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనండి. ఉంటాం. బాయ్.